అన్నాడు. వారి బాధను ఆయన గుర్తించాడు. ఆ దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మార్గాలు ఉన్నతమైనవి, ఆయన ప్రణాళికలు లోతైనవి. ఆయన పునరుద్ధరణ కేవలం కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడం కాదు, ఆయన దానికి జోడిస్తాడు. ఆయన సమయాన్ని, గతాన్ని చెరిపివేయడం ద్వారా కాదు, దాని నుండి అందమైన దాన్ని నిర్మించడం ద్వారా కొత్తగా చేస్తాడు. అది ఆయన పునరుద్ధరణ యొక్క శక్తి. ఇది పాత రోజులకు వెళ్ళడం గురించి కాదు, ఇది నీవు నిజంగా ఎవరిగా ఉండాలనుకున్నావో అలా మారడం గురించి, జరిగిన దాన్ని బట్టి కాదు. లేఖనాల్లో ఈ నీతిని మళ్ళీ మళ్ళీ చూస్తాం. యోసేపును అతని సహోదరులు బానిసగా అమ్మినప్పుడు అతడు సంవత్సరాలను కోల్పోయాడు. కుటుంబంతో స్వేచ్ఛలో జీవితాన్ని నిర్మించుకునే సమయం. దానికి బదులుగా అతడు విదేశంలో జైలులో మర్చిపోబడ్డాడు. కానీ దేవుడు అతన్ని పునరుద్ధరించిన